ఈ రోజు రాష్ట్ర వ్యవహారాలు ఎట్లున్నాయంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్నది పరిస్థితి. చెప్పేదేమో పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద కథలు, చేసేదైతే ఏం లేదు. అలా చాలా ఘోరమైన పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టారు. ఆ ఇందిరమ్మ ఇళ్ళలో పోతే ఆ ఇళ్ళకి ఇది వరకు అసలు ఇన్ని రోజులు అయితే అదిగో వచ్చే ఇదిగో వచ్చే ఏమో చేస్తామని చెప్పి ఏదో పూసి చూపిస్తుంది తప్ప చేసింది లేదు, పోయింది లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ పెడితే లీస్ట్ రానోళ్ళు కూడా మన జిల్లాలోనే రామాయపేటనే నాకు రాలేదని మనస్తాపం చెంది పేదోడు గైడ్ లైన్స్ లేక మరి అధికారులు ఎవరికి ఇయ్యాలో ఎవరికి ఇయ్యద్దో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఒకసారి అంటారు పెంకుటిల్లు అంటారు, ఒకసారి అంటారు టార్పాల్ కప్పుకుంటా అంటారు, ఇంకోసారి అంటారు ఏం లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు. మరి దీని వలన చాలా మంది ఆశ కొద్ది మరి కొద్దిగా గొప్ప బరంతులు నింపుకొని కొద్దిగా బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మరి వస్తుందని ఆశతోటి కట్టుకుంటుంటే దానికి 68 కిలో గదాలే ఉండాలి, మరి ఇంతనే పొడుగు ఉండాలి, 600 స్క్వేర్ ఫీట్లే ఉండాలి, 1 ఫీట్ తక్కువ ఉండద్దు. 1 ఫీట్ ఏంది అసలు? అది వ్యవహారం కట్టుంటదా? ఉండొచ్చిన మరి అది కూడా క్లారిటీ లేదు. ఇలా నోటలో కూడా మరి ఆడ కూడా ఒక మనస్తాపం చెంది నాకేదో వస్తది అని చెప్పి ఆయన బేస్మెంట్ చెప్పుకున్న తర్వాత కూడా అది కూడా రాలేదు. అసలు విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలలో ఇలా మీరు పేపర్లో పొద్దుగాల చూసుంటారు, ట్రాక్టర్లు సెక్రటరీలు మేము జేబులకెళ్ళి పెట్టి అప్పలపాలవుతున్నాం, మేము ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది, ఒంటి మీద ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సి వస్తున్నాయి. అన్ని అందరు కలిసి మూకుమ్మడిగా తాళాలు తెచ్చి ట్రాక్టర్లు తాళాలు తెచ్చి సిలిండర్ వేసి కలెక్టర్ ఆఫీస్ ఇది ఉన్న పరిస్థితి. ఊర్ల పోటీ తిరుపుకుంటా రాజకీయాలు చేసుకుంటా మరి ఉన్నది లేనిది ఉన్నట్టు చేసుకుంటా తప్ప మరి ఎక్కడ కూడా చేసింది లేదు. మరి ఇప్పటి వరకు కనీసం గతంలో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మరి కంప్లీట్ అయినాయి, కనీసం దాన్నైనా పంచబడుతున్నాం. అప్పుడేమో పంచని అప్పుడు మాకు కట్టినప్పుడేమో వాడు పూర్తి కాలేదు, కనీసం తర్వాత పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళ బిల్లులు లేక మరి ఇంతకుముందు కట్టిన వాటిని కూడా మరి పంచే పరిస్థితిలో లేదు. ఇవాళ మరి ఇందిరమ్మ ఇల్లు అట్లున్నాయి, ఇంతకుముందు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా పంచే పరిస్థితిలో లేదు. వాళ్ళు పంచడానికి కూడా మీరు వెనక ముందు అవుతున్నారు. నువ్వు వంచల్లా, మంత్రి వంచల్లా, ఎవరు వంచల్లో కూడా అర్థమైతలేదు. ఇలా ఓడిపోయిన వాళ్ళు కూడా ఊళ్ళో పోటీ తిరిగి మేమే ఎమ్మెల్యే లెక్క వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎక్కడోడక్కడ అది ఫీల్ అవుతున్నారు. ఇది వ్యవహారం ఇలా నడిచే పరిస్థితి. ఏది ఏమైనా ఇలా ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఎట్లా భరించాలి, ఎట్లా ముందుకు పోతుంది? 3 ఏళ్ళు ఆషామాషి కాదు కదా. ఇప్పటికే ఏడాదిన్నరకే ఇంత తిప్పలవుతున్నది, ఏడాదిన్నరకి ఇంత తిప్పలవుతుంది, ఇంకా 3.5 ఏళ్ళు మరి మేము ఎట్లా పోవాలని చెప్పి ప్రజలు అయోమయం ఉన్నారు. మరి ఇది మన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే వ్యవహారం. మరి ఇప్పటికైనా కొద్దిగా గొప్ప ఆలోచించి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది కాబట్టి కనీసం అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడు, కనీసం ప్రజలను మోసం చేయకుండా ప్రజలకు కావాల్సింది ఏందో ప్రజలకు తిరగండి, ఊళ్ళలో తిరగండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడు. ఏదో హైదరాబాద్ నుండి రాజధాని నుండి మరి పొద్దున్న లేస్తే హెలికాప్టర్ల తిరుగు కాదు. మంత్రులు కూడా మరి వాళ్ళ సొంత జిల్లాలో ఎవరు కూడా ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు మన దగ్గర కూడా రాజనరసింహ కూడా ముఖం కూడా తెలియదు, మంత్రి కూడా తెలియదు. ఇలా పరిస్థితి జిల్లా మంత్రికి జిల్లాలో ఏ ఒక్క రోజు కూడా రాలేదు. ఇలా పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి గతంలో జిల్లా మంత్రి అంటే తిరగని ఊరు ఉండకపో, తిరగని మండలం ఉండకపో, పెట్టని మీటింగ్ ఉండకపో, ప్రతి మీటింగ్లు పెట్టి మరి అన్నిటి గురించి కూడా వర్షాకాలం వచ్చిందంటే రైతులకు యూరియా బస్తా ఉన్నదా, అమోనియా బస్తాలు ఉన్నాయా, మరి విత్తనాలు సరిగ్గా ఉన్నాయా, ఏం జరుగుతుంది, కరెంట్ వస్తుందా, ఎట్లున్నదా అని చెప్పి ప్రతి అధికారులతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టేది. మరి వడ్లు వండిన తర్వాత కొనుగోలు కేంద్రాల కడితే వడ్లు ఎట్లా తీసుకుపోవాలో మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరి బ్యాంకులతో మాట్లాడి దాని మీద కూడా మీటింగ్ పెట్టేది. స్కూల్స్ ఓపెన్ అయితే స్కూల్స్ మీద మీటింగ్ పెట్టేది. ప్రతి అంశం మీద కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు కానీ గతంలో పెట్టే పరిస్థితి ఉండే. ఇవాళ ఏది కూడా అగమ్య గోచరం, ఎవడు పట్టించుకునే నాదు లేడు. జిల్లా మొత్తం అస్తవ్యస్తంగానే ఉన్నది తప్ప మరి ఈ జిల్లా మంత్రులు ఎవరో కూడా ఎవరికి తెలియదు. మరి జిల్లా మంత్రి ఏమో సంగారెడ్డి ఉంటాడు, ఆయన మరి ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వరంగల్ ఉంటాయి. మరి ఇలా పరిస్థితి ఎవరికన్నా ఆపద పడ్డా సంపద పడ్డా చెప్పే నాదు లేడు. మరి మా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకేమో మాకేమో గౌరవం లేదు. కనీసం ఏమైతుంది ఎమ్మెల్యేలకు చెప్పకుండానే ఇలా పనులు జరుగుతున్నాయి అంటే అసలు ఇది వ్యవస్థ, ఈ ప్రోటోకాల్ ఏంటి, వ్యవస్థ ఏందని చెప్పి మరి చెప్పే నాదుడు కూడా లేడు. మరి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. 3 సంవత్సరాలు మరి ఏ విధంగా గడుస్తుందో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు తప్ప మరి ఒరిగిందేం లేదు.